సంగీతం వేదం పునీతం నాదం అనంతం ఎవ్వరు పాడిన సరిగమ పదని సరే ఒంటరి వాడిని నేను ఎవరి వాడిని కాను ఒంటరి వాడిని నేను ఎవరి వాడిని కాను. మే కమ్ ఇన్ మ్యామ్. కమిన్. ఏంటి లేట్ వచ్చావు? మ్యామ్ అది వాట్స్ యువర్ నేమ్? అర్జున్ మ్యామ్. వాట్స్ యువర్ ఐడి? 846. హూ ఇస్ సారా? సారా, అక్కడికి వెళ్ళి కూర్చో. హాయ్. హాయ్. అర్జున్ కదా? అవును. నేను సారా. ఓ నైస్ టు మీట్ యూ. ఎందుకు ఇంత లేట్ అయింది? లిఫ్ట్లో లేట్ అయింది. ఓ, క్లాసెస్ ఉన్నాయా? ఉన్నాయి. తులిప్స్లో బిర్యానీ బాగుంటుందా? అవును. టైమ్ అప్, యూ కెన్ లీవ్. ఏమైంది? అవుట్పుట్స్ కనపట్లేదు. ఓ, ఎక్స్ట్రా ఉంది కావాలా? థ్యాంక్స్. పర్లేదు. అర్జున్, చెప్పు సారా. ఫ్రీగా ఉంటే క్యాంటీన్కి వెళ్దామా? సరే పద. మరీ మరీ కొత్తగా నీ జత మరో మరో చిత్రమై కథ మొదలైంది ఆనందపు చిరునామాగా నిడుతుంది బంధమని తప్పు కాదుగా. మరీ మరీ కొత్తగా నీ జత మరో
చిత్రమై కదా ఇంపార్టెంట్ కాలా? దాని గురించి వదిలే, నువ్వు చెప్పు. మరి మాట్లాడొచ్చు కదా. ఏదో నార్మల్ కాలే చెప్పు. 1 minute అర్జున్. హలో అమ్మా. తిన్నావా సారా? తిన్నాను. మనీ ఏమన్నా కావాలంటే అడుగు. సరే. ఇంటికి రావచ్చు కదా. లేదు, నేను ఇంటికి రాను, హాస్టల్లోనే ఉంటాను. సరే, నేను మళ్ళీ చేస్తా. ఓకే, బాయ్. ఎగ్జామ్ ఎలా రాసావని కాల్ ఏంటి? లేదు, ఎగ్జామ్స్ అన్నీ ఇంట్లో తెలీదు. చెప్పలేదా? చెప్పినా వాళ్ళకి వినే ఓపిక తీరిక లేదు అర్జున్. అదేంటి, ఏమైంది? కోర్ట్ డేట్స్, లాయర్స్, డాక్యుమెంట్స్, రోజు ఇదే పరిస్థితి. నాకు ఇంకా ఓపిక కూడా లేదు. అందుకని ఎందుకలా? డైవర్స్ ప్రాసెస్లో ఉన్నారు. సో సారీ, నేను ఏదో క్యాజువల్గా అడిగా. పర్లేదు, నువ్వు అడిగింది నార్మల్ క్వశ్చనే, కానీ నా ఆన్సర్ కొంచెం హెవీ అయింది. 4 years నుంచి చూస్తున్నా, అసలు నా బర్త్డే అని కూడా గుర్తులేదు. అండ్ వాళ్ళు కూడా మోస్ట్లీ కనెక్ట్ అవ్వట్లేదు. కనెక్ట్ అయ్యే హోప్ కూడా నాకు కనిపించట్లేదు. సో అందుకే అలా. సరే వెళ్దాం రా, మనకి క్లాస్కి లేట్ అవుతుంది. అర్జున్కి అనవసరంగా చెప్తాను అనుకుంటాను. సరే, ఎక్కడ ఉన్నాను కాల్ చేసి చూద్దాం. ఇక్కడేం చేస్తున్నావు అర్జున్? ఏం లేదు సారా, జస్ట్ అలా వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నా. అయినా నువ్వేంటి ఇక్కడ? నేను కూడా వ్యూ చూడడానికి వచ్చా. రాకూడదా? ఇప్పుడు నిజం చెప్పు. అంటే నువ్వు ఎక్కడ ట్రైన్ నుంచి దూకేస్తావనే భయంతో కాపాడడానికి వచ్చా. అర్జున్, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందంట కదా, అంటే బయట టాక్. నా మొగానికి అది ఒకటే తక్కువ. నీకేం తక్కువ? ఆ దిక్కుమాలిన గడ్డం తీస్తే హీరోలా ఉంటావు. ఆ గడ్డం తీసేరా, హీరోలాగా ఉంటాను. అర్జున్, అర్జున్, చెప్పు సారా. అర్జున్, నిన్ను ఒకటి అడగచ్చా? అడుగు. నీకేమైంది అర్జున్? మీ నాన్న కాల్ చేస్తే ఆన్సర్ చేయవు, ఒక్కడివే ఉంటావు, ఒక్కడివే తింటావు. అండ్ కాలేజ్ టాపర్వి నువ్వు. ఇప్పుడేమో బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోవడానికి సఫర్ అవుతున్నావు. అసలు ఏమైంది అర్జున్ నీకు?
నా చాలా చిన్న ప్రపంచం సార్. నాన్న, నేను, అమ్మ, అంతే. ఇంటర్లో ఉన్నప్పుడు అమ్మకి క్యాన్సర్ అని తెలిసింది. ఎలాగైనా అమ్మని బాగా చూసుకుందాం అన్న ఉద్దేశంతో మంచి జాబ్ చేద్దాం అనుకున్నా. కానీ అమ్మ నాన్న ఎలా అయినా సరే నేను బీటెక్ కంప్లీట్ చేసి ఎలా అయినా మంచి జాబ్ చేయాలనుకున్నాను. సో వాళ్ళు పట్టుబట్టడంతో ఇలా ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాను. చివరి రోజుల్లో అమ్మతో గడపలేకపోయిన బాధ నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. హ్యాపీ బర్త్డే అర్జున్. హే, ఎందుకు ఇది సడన్గా? అంటే చనిపోయిన మీ అమ్మగారిని ఎలాగో తిరిగి తేలేరు. సో నీ ఫీలింగ్స్ అన్నీ ఆ లెటర్తో ఆగిపోకుండా ఈ డైరీ నీ కోసం కొన్నాను. సో యూ కెన్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ సార్. అర్జున్, నేను కలవడానికి ఎవరో పెద్ద ఆయన వచ్చారంట. నాకెవరు లేరు. నీ పేరే చెప్పారు. నాకెవరు లేరు. నా కొడుకు అలా చెప్పమన్నాడా బాబు? అంకుల్, నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. నేను సారా, అర్జున్ ఫ్రెండ్. అలాగమ్మా. వాడు ఎలా ఉన్నాడు? బాగున్నాడమ్మా? బాగున్నాడు అంకుల్. ఇందాకే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాడు. అవునా? ఇలా ఆడి పుట్టినరోజని కొత్త సొక్క తీసుకొచ్చానమ్మా. పదండి అంకుల్, కూర్చొని మాట్లాడదాం. ఆ, ఆ. కూకో అమ్మా. వాడికి ఈ సొక్కా ఎలా ఉందో కాస్త చూసి చెప్పమ్మా. చాలా బాగుంది అంకుల్. అర్జున్కి చాలా నచ్చుతుంది. అవునా? ఇది ఎలా అయినా ఆడికి అందేట్టు చూడమ్మా కొంచెం. సరే అంకుల్. ఎక్కడికి అంకుల్? నేను బయలుదేరుతానమ్మా. అయ్యో, అదేంటి అంకుల్ వాడిని వెళ్ళిపోతున్నారు? కూర్చోండి నన్ను అంకుల్, కలవడమ్మా. కాల్ చేస్తాను. ఎందుకు అంకుల్? కలవడమ్మా. అయ్యో, ఏమైంది అంకుల్? ఆంటీ చనిపోయినప్పటి నుంచి మీకు అర్జున్కి మధ్య మాటలు లేవు. అసలు ఏం జరిగింది అంకుల్? అరే, ఎక్కడికి రా? సార్ని కలిసి వస్తారా? మా ఇంటి ఆవిడికి పానం బాగోదమ్మా. క్యాన్సర్ అంట. కరోనా టైంకి బాగా సుస్థి చేసింది. అది చివరిసారిగా ఒక్కసారి నా కొడుకుని నా కంటికి చూపించయ్యా అని అడిగింది. దానికి ఆడంటే అంత ఇష్టం. ఆడికి కూడా అదంటే అంతే ఇష్టం అమ్మ. ఆడికి ఏసీ అని చెప్పి ఆడు బయలుదేరి వచ్చేటప్పటికి 3 రోజులు పట్టింది. అయ్యయ్యో, పర్మిషన్లు అంట కదా. మా ఇంటిది ఆడిని చూడకుండానే వెళ్ళిపోయింది. 25 ఏళ్ళు తోడు నీడలో నాతో నడిచింది. దాని చివరి కోరిక కూడా తీర్చలేకుండా పంపించాను అనే బాధ రోజు తరుముతుందమ్మా. కరోనా కేసులు ఎక్కువయ్యాయని శవాన్ని ఎక్కువసేపు ఉంచకూడదన్నారమ్మా. 3 గంటలు టైం ఇచ్చారు. ఊరోళ్ళంతా హడావిడి పెట్టేసి తీసేయమంటే తీసేయాల్సి వచ్చింది.
కార్యక్రమాలు కూడా వాళ్ళే చేయించేశారు. నాకేమో అన్ని ఆఖరి చూపు వాళ్ళమ్మని చూడనీయలేకపోయాను అని చెప్పి బాధ. మా ఇంటి ఆవిడికి కొడుకుని చూపించలేకపోయాను, దాని ఆఖరి కోరిక తీర్చలేకపోయాను. ఈ రెండింటితో జీవితం అంతా ఇట్టాగే బాధపడుతున్నానమ్మా. ఇక నేను వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త అమ్మా. సరే అంకుల్. వెళ్ళొస్తాను. ఉంటా. అంకుల్. ఇక్కడేం చేస్తున్నావు అర్జున్? ఏం లేదు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఏంటిది? ఇది మీ నాన్నగారు ఇచ్చి వెళ్ళారు. నాన్న అర్జున్, చొక్కా బొత్తాలు అలా కాదు నాన్న, ఇలా పెట్టుకోవాలి. అర్జున్, అర్జున్, చెప్పు సారా. ఒకసారి కాల్ చేసి మాట్లాడొచ్చు కదా, మీ నాన్నగారు అంత వెయిట్ చేస్తున్నారు నీకోసం. ఇప్పటికే ఆయన చేయని తప్పుకి ఇంతలా బాధ పెట్టా, ఇప్పుడే ముఖం పెట్టుకొని మాట్లాడమంటావు? హలో అన్నా. నాన్న అర్జున్, ఏంటమ్మా కాన్ఫరెన్స్లో పెట్టావు? ఎవరున్నారు కాల్లో? హ్యాపీ బర్త్డే మా. థ్యాంక్ యూ నాన్న. హ్యాపీ బర్త్డే సారా. థ్యాంక్ యూ అమ్మా.